నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము కజ్జాయ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మైదా అండి, ఇది 1 కప్పు మైదా. 1 కప్పు మైదా తీసుకొని ఇలా జిల్లిచిన మైదా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు 1 కప్పు మైదాకి ఇది టేస్ట్ కోసం ఒక అర్ధ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ అండి, మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. అది స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారండి, మనం డాల్డా వేయట్లేదు. ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. ఇలా నూనె వేసి కలుపుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూసారా, ఇటు ఉండలు రాకపోతే, ఇటు పట్టి గట్టికి పట్టినప్పుడు ఇటు ఉండలు రాకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంతో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుందని ఇంకో 1 స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండలాగా వస్తే మడత కజ్జి చాలా సాఫ్ట్గా స్వీట్గా వస్తుందండి. చూసారా ఇలా రావాలి. ఉండలు ఇట్లా ఉండలు పడితే ఇలా రావాలి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు ఒకేసారి పోసేయకూడదండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఈ ఉండలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకున్నాం కదా. ఈ పిండిని ఇలా నూనె కొద్దిగా అప్లై చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా మూత పెట్టేయాలండి ఒక 10 నిమిషాలు. ఆ లోపల మనము షుగర్ పాకం తయారు చేసుకుందామండి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. ఈ కడాయిలో స్టవ్ వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకుందామండి. అదే కప్పుతో అర్ధ కప్పు వాటర్ తీసుకొని దీంట్లో ఇలా పెట్టుకోవాలి. ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదండి, ఇలా షుగర్ కరిగితే చాలు. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది. ఈ లైట్గా పాకం రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా తీగ కూడా రావాల్సిన అవసరం లేదు. మనము ఇలా చేత్తో అట అంటితే దీంతో కొంచెం ఇలా చేసుకుందండి, స్మెల్ బాగుంటుంది. అచ్చు స్వీట్ షాప్ చేసినట్టుగానే ఉంటుందండి. ఇలాచి పొడి చాలా స్మెల్ బాగుంటుంది. చూసారా, ఇలా వస్తే చాలండి. ఇలా వస్తే చాలు, ఎక్కువ పాక రావాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వస్తే చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం ఈ పిండిని ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలి. దీన్ని చిన్న ఉండల్లాగా డివైడ్ చేయాలి.
నాకైతే 500 వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా చేసుకుందండి. దీన్ని ఇలా కప్పేసుకోవాలి. ఇలా మైదా పిండిని వేసుకోవచ్చు, కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి మీరు. నేను మైదా పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రుద్దుకోవాలండి. ఇలా చపాతీ పిండిలాగా పలుసగా చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్నాము కదా ఈ మైదాని, దీన్ని ఒక ప్లేట్లో వేస్తుంది. మురిపిండి ఇలా చల్లుకుంటూ దీన్ని కూడా చపాతీలాగా చేసుకోవాలి. చాలా మందంగా చేసుకోకూడదండి, మీడియంగా చేసుకోవాలి. అప్పుడే మడత కాచి చాలా సాఫ్ట్గా బాగుంటుంది. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇలా పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి, లేకపోతే అతుక్కుంటుంది. దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నామండి. ఒక్కొక్కటి ఇలా పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి. మనం చపాతీ చేసుకున్నాం కదండి, అలాగా ఇలా చేసుకోవాలి. చపాతీ అన్ని రుద్దుకున్నాం అనుకుని ఒక్కొక్క దాని మీద ఒకటి వేసుకున్నాండి. ఇటు ఇలా పిండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రుద్దుకోవాలి. ఒక చుక్క ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ దీని మీద కొద్దిగా పిండేసి ఇలా రుద్దునమా ఇదే విధంగా చేసుకోవాలండి. ఇలాగే ఒకదాని మీద ఒకటి ఇలా ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సాఫ్ట్గానే వస్తుంది మట్టి కాజా.
చూడండి, ఇలా టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి టైట్గా. చూసారా? చాలా ఇలా టచ్ చేయాలండి, లైట్గా టచ్ చేయాలి, ఎక్కువగా చేయకూడదు. ఇలా టచ్ చేసిన తర్వాత మనం చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. దీనికి మనం కట్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా పిండి రాసుకోవాలండి. ఇలా పిండి రాసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, బాగా వచ్చేసింది. ఇలా రావాలండి. చూడండి, అతుక్కోకుండా బాగా వచ్చేసింది. కొద్ది పిండికి ఇలా చాక్లో అప్లై చేసుకుంటే చూడండి, అతుక్కోకుండా బాగా వచ్చింది. చూసారా? చూడండి, అతుక్కోకుండా బాగా వచ్చింది. చూడండి, లోపల రేరగా వచ్చింది. దీన్ని ఇలా పిండి చేసుకుంటూ మధ్యలో ఇలా ప్రెస్ చేయాలండి. ఆ తర్వాత మెల్లిగా అండి, ఎక్కువ కాదు, ఇలా చేసుకోవాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి. అంతా ఇలా చేసుకోవాలండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. చూసారా? ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాక లైట్గా ఇలా చేసుకోవాలి. రెండు పక్కల చేసుకోవాలండి. చూసారా? అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్తో ఫ్రై చేసుకుందామండి. ఇలా చూడండి, కొద్దిగా వేసాను ఆయిల్ వేడికినట్టు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తుందండి. ఇప్పుడు వేయించుకున్న మడత కాజుని దీంతో షుగర్ సిరప్ వేసుకుందాము. దీన్ని ఒక 5 నిమిషాలలో వదిలేయద్దండి. దీంతో ఒక 5 నిమిషాలు ఇలా ఉండివ్వాలి. ఇప్పుడు మడత కడ్డ రెడీ అయిపోయిందండి. దీనంతా ఇలా చేసుకున్న తర్వాత మనం తీగ పాకం పట్టుకున్నాం కదా, దాంతో చెక్ షుగరు దాంతో వేసేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా వడిగాక షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో వేసుకోవాలండి.
దీంతో వేసుకున్న తర్వాత ఇలా ఎక్కువసేపు అలాగే వదిలేయకూడదండి, చాలా మెత్తగా అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. మడత కాజా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.